వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలతో మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు తులసి సాయి అపర్ణ అధ్యక్షతనలో కూటమిలో భాగంగా మాజీ మేయర్ సుంకర పావని పాల్గొని నారీ శక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే భారతదేశంలో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల నుండి చట్ట సభలలో 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్యకుమారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతంశెట్టి శైలజ, సుగుణ శంకర్ సింగ్, బంగారు దుర్గా భవానీ, గోడి సత్యవతి, జీజీహెచ్ డైరెక్టర్ విశ్వనాథపల్లి, ఉమా మహేశ్వరి, దొడ్డి శ్రీ దుర్గా, పక్కిమణి బాల, జేఎస్ కుమారి, బి వాణిశ్రీ, బంగారు గాయత్రి, చొల్లంగి వెంకటరమణ, శైలజ, విజయలక్ష్మి, పెండం శ్రీదేవి గారు తదితర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మహిళా మోర్చా మహిళా విభాగం నుండి మహిళా ప్రెసిడెంట్ ఉన్నటువంటి అపర్ణ గారి ఆధ్వర్యంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నా తోటి సోదరిమణులందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్టయితే మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే బిల్లుని ప్రవేశపెట్టారో ఆ బిల్లుని ఆమోదించడం ద్వారా నరేంద్ర మోదీజీ, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీజీ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన మహిళా పక్షపాతి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా మన అందరం కూడా చెప్పుకోవాలి. దీని ద్వారా ఎంతో మంది మహిళలకి చట్టసభల్లో ఉండేటువంటి మంచి రాష్ట్ర ప్రగతికి తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం అన్నది చాలా సంతోషం. ఆ అవకాశం కల్పించినటువంటి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మరి ఆయనది ఒక స్లోగన్ ఉంటది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఆ స్లోగన్ ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ రోజు చట్టసభల్లో కూడా ఆయన మాకు ఇంత మంచి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. దానికి గాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదే విధంగా పొలిటికల్ గా కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ మోడీ గారు అనౌన్స్ చేశారనమాట అండి. ఈ చట్టసభలో 33% రిజర్వేషన్, దీనికి పేరు వచ్చేసి నారీ శక్తి వందన అభియాన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. లోక్సభ మరియు పార్లమెంట్ సెషన్ లో కూడా మహిళలకి సమాన హక్కులు, అలాగే మహిళలకి వచ్చేసి డెసిషన్ మేకింగ్ గా కూడా ఉండగలరని చెప్పి ఒక నిదానంతో మోడీ గారు ఈ రిజర్వేషన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. దీనికి కూటమి తరపున కూడా మహిళలు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందు గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టడం జరిగింది. ఇప్పుడు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుంకర పావని గారు మాట్లాడమని చెప్పి కోరుతున్నాండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి సుంకర పావని గారికి మహిళా మోర్చా ప్రెసిడెంట్ అపర్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నానండి. మనకి స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారో అన్న మాట మన పెద్దలు చెప్పిన మాట. మన మోడీ గారు కూడా స్త్రీలకు పెద్దపీట వేసి మనల్ని ఇంకా ముందుకు నడిపించాలని, రాజకీయాల్లో కూడా ఎంతో ముందుకు నడిపించాలని ఆయన యొక్క అవకాశాన్ని మనకి ఇవ్వడం అనేది గర్వపడుతున్నామండి మహిళగానే. మనకి భారతదేశ జనాభాలో సగభాగం మహిళలు సగభాగం ఉండడం అనేది మనకి గుర్తించి గౌరవించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి
నారీ శక్తి అధియాన్ అనే పేరుతో మనకి ఈ యొక్క రిజర్వేషన్ అనేది కల్పించడం, భారతీయ మహిళలందరూ కూడా